పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. చాలండి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూలోకంలో సంచరించినటువంటి 33.5 సంవత్సరాలలో చివరి 3.5 సంవత్సరం గొప్ప పరిచర్య చేశాడు. ఆ గొప్ప పరిచర్య పరిశుద్ధ గ్రంథంలో పదిలపరచబడింది. ఆయన అనేకులను సరైనటువంటి మార్గంలో నడిపించడానికి చాలా హితబోధలు చేశాడు. మంచి మాటలు పలికినటువంటి మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఆయన అనేకులను స్వస్థపరిచినటువంటి పరిస్థితులను ఆ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేకులను సరైనటువంటి మార్గంలో నడిపించుటకై ఆయన చెప్పినటువంటి ఉపమానాలు కూడా ఎన్నో ఉన్నాయి. కనుక ఈ మాట మనం ఇక్కడ చదువుతూ ఉన్నప్పుడు ఈ 15వ అధ్యాయములో దేవుడు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఉద్దేశించి, అంటే తన శిష్యులు అంటే ఎవరు? ఆయన చేత పిలువబడి ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి బిడ్డలు. ఆ బిడ్డలను గురించినటువంటి ఒక అవగాహన, ఆయనకున్నటువంటి ఆలోచనను అక్కడ వ్యక్తపరుస్తూ మాట్లాడుతున్నాడు. మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అదని. ఊరకనే ఆయన బిడ్డలమని పిలువబడ్డం మాత్రమే కాదు, మన ద్వారా ఆయనకు మహిమ కలగాలి, మన ద్వారా ఆయన ఘనత పొందాలి, మన ద్వారా ఆయన సంతోషించాలి, మన ద్వారా ఆయన ఆనందించాలి. ఈ భూమి మీద ఉన్నటువంటి సర్వమానవాళిని ఆయన కోరుకున్నటువంటి ఆలోచన ప్రకారముగా నడిచి ఆయనను అనుసరించాలన్నది ఆయన ఉద్దేశమై ఉంది. కనుకనే దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి ఈ భూమి మీద ఆయన అడుగు పెట్టడానికి కారణం. కనుక ఈ భూమి మీద ఆయన చేత సృజించబడినటువంటి మనం ఆ 100వ కీర్తన 3వ వచనంలో రాయబడిన మాట ఏమిటనంటే, 100వ కీర్తన 3వ వచనం, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు, ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. చాలండి. కృతజ్ఞతార్పణలు అర్పించచ్చు, ఆయన గుమ్మలలో ప్రవేశించాలి. ఈ గుమ్మములోకి ప్రవేశిస్తున్న వారు అందరూ ఆయనే మనల్ని పుట్టించెను, ఆయన ద్వారా మనం బ్రతికింపబడతా ఉన్నాం, ఆయన ద్వారా మనం పోషింపబడతా ఉన్నాం, ఆయన ద్వారా మనం సజీవ లెక్కలు నిలవబడ్డానికి కారణం అయి ఉంటే ఆయన గుమ్మములో ప్రవేశించే వారు అందరూ. కొందరు మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రిగేషన్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలను మనం ఆలోచన చేస్తే ఎంతమంది ఉన్నారండి? ఎంతమంది ఉన్నారు? మన గ్రామంలో లోపలికి ప్రవేశించిన వారు ఎంతమంది? కనబడుతున్న వారు ఎంతమంది? అంటే దేవుడు మళ్ళందరినీ సృజించాడు కనుక కృతజ్ఞత అర్పణతోటి ఆయన మందిరంలోకి రావడం అనేది ఎంతైనా మన కృతజ్ఞతను తెలుపుకునేటువంటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అయితే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఆయన మనలను పుట్టించెను. మరి ఎవరి ద్వారా మనం ఈ భూమి మీదకి వచ్చామనంటే ఆయన ద్వారా. అయితే ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఎవరికి పేరు తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి? 100 మంది 100 రకాల మాటలు నాకు చెప్పొచ్చేమో, కానీ నేను ఎవరికి ఘనత తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలనంటే మా నాన్నకు ఘనత తీసుకొచ్చే వ్యక్తిగా ఉండాలి. ఎవడ్రా పలానోడు అంటే అడ్రస్ అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది? తండ్రి దగ్గరికి వెళ్ళిపోద్ది. మంచి చేసినా ఎవడు కన్నాడు రీడని చెప్పని అంటారు, చెడు చేసినా ఎవడు కన్నాడు అని అంటారు, మంచి చేసినా ఎవడు రీడని చెప్పనని ఆశ్చర్యకరంగా గొప్పగా చెప్పుకోవడానికి ఏది ఏమైనప్పటికీ
చివరికి ఎక్కడికి చేరుతుంది ఆ ఘనత? ఒకవేళ గనక కీడే గనకైతే, ఒకవేళ గనక ఆ వ్యక్తి గురించినటువంటి చెడ్డ ఆలోచన గనకైతే అది తండ్రికి వెళ్తుంది. రెండోది, మహిమపరచబడేటువంటి ఆ మంచి పని కూడా ఖచ్చితంగా తండ్రికే చేరుతుంది. పలానోళ్ళ అబ్బాయి అంట, మరి ఈ ఘనత అంతా కూడా తండ్రికి చెందుతుంటే, ఈ భూమి మీద ఉన్నటువంటి నీవు నేను మనమందరం కూడా ఆయన చేత సృష్టించబడినప్పుడు మనం చేసిన ప్రతి కార్యము కూడా ఆయన మహిమపరిచేదిగా ఉండగలిగితే ఆయన ఎంత ఆనందించగలుగుతాడు, ఆయన ఎంత సంతోషించగలుగుతాడు. కనుక నీవు నేను మనం ఒక కుటుంబానికి మాత్రం పరిమితమై ఉన్న వారం కాదు, కానీ ఇదిగో సర్వలోకమును సృష్టించినటువంటి సృష్టికర్తకు మనం బిడలై ఉన్నామండి. దేవునికి మనం బిడ్డలమై ఉన్నాం. ఆయన కోరుకున్నాడు, ఆయన ఆశపడ్డాడు. ఇదిగో ఆయనే మనలను పుట్టించెను. కాబట్టి ఆ పుట్టించినటువంటి ఆ గొప్ప దేవునికి మనం మహిమకరంగా ఉండాలన్నది దేవుని ఉద్దేశం అండి. ఏదో మనకు నచ్చినట్లుగా మనం ప్రవర్తిస్తూ ముందుకు పోవటం అది తండ్రికి మహిమ తీసుకొని రాదు, కానీ దేవునికి నచ్చినట్లుగా తండ్రి ఉద్దేశానికి తగినట్లుగా మనం ప్రవర్తించగలిగినప్పుడు తప్పక తండ్రి ఘనపరచబడతాడు. అందుకే వాక్యం ఏమిటి సెలవిస్తుందనంటే 8వ వచనంలో, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను. మీరు బహుగా ఫలించుట వలన. మనము ఫలభరితమైనటువంటి వ్యక్తులంగా ఈ భూమి మీద జీవించాలన్నది ఆయన ఆలోచన, ఆయన ఒక ఆశ. ఒక మొక్కేసామనుకోండి, దానికి గనక కాపు గనక రాకపోతే ఎంత బాధపడతాం. ఈ భూమి మీద నీవు నేను జీవిస్తున్నాం, మహిమకరంగా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలంగా కొనసాగినప్పుడు ఈ భూమి మీద నీకు నాకు ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి, ఈ భూమి మీద ఇచ్చినటువంటి ఇన్ని సంవత్సరాల కాలంలో నీవు ఆయనకు మహిమకరంగా కొనసాగలేకపోతే ఆయన ఏమాత్రం కూడా నీ ద్వారా మహిమ పొందలేడండి. కాబట్టి వాక్యం సెలవిస్తున్నమాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. మనం ఫలించాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చే వారమై ఉండాలి. తండ్రికి తగినట్లుగా మన ప్రయాణమై ఉండాలి. తండ్రి ఉద్దేశాన్ని మనం గమనించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అందుకే వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది. ఆదికాండం 11వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తే, ఆదికాండం 11వ అధ్యాయం 3-4 వచనాలు, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చదము రండని ఒకటితో ఒకటి మాట్లాడుకునిది. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారి కుండెను. మరియు వారు మన భూమి అంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకుని ఆ పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా. చాలండి. కొందరు మనుషులంట వారి స్వచ్ఛత్వానికి అవకాశం ఇచ్చి, సొంత ఆలోచనకు పదును పెట్టి, వారికి నచ్చినట్లుగా వారి ప్రవర్తన కొనసాగించబడాలని దేవుని యొక్క చిత్తాన్ని పక్కన పెట్టేసి, దేవుని యొక్క ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి, వారికి నచ్చినట్లుగా వారు ఘనత పొందాలని ఆశపడుతున్నారు, పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్నారు. వారు చేసే పని వారికి మహిమ రావాలని వారు ఆశపడుతున్నారు. దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. అంటే మనం ఫలించడం ఎవరికి మహిమకరంగా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలండి. మనం గొప్ప చేసుకోవడం కాదు, మనం పేరు సంపాదించుకోవడం కాదు, మనమే ఎస్టాబ్లిష్ చేసుకోవడం కాదు. మనం చేసే పని ద్వారా మన తండ్రికి మహిమ రావాలండి, మన దేవునికి మహిమ రావాలి. ఇక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క ఆలోచన, వారు చేస్తున్న పని దేవుని చిత్తంలో లేదు, దేవుని ఆలోచనలో లేదు. కానీ వారు అనుకుంటున్నారంట, ఇదిగో ఆకాశమున కంటే గొప్ప గోపురాన్ని కడదామని చెప్పని అనుకున్నారంట. దానివల్ల ఏం కావాలంటే వాళ్ళకి మంచి పేరు సంపాదించుకుందాం. దేవుని చిత్తంలో లేనిది వారు కోరుకొని ఆశించి వారు చేసిన ప్రయత్నం వారి కళ్ళ ముందు ఉండగానే ఆకాశము నుండి దేవుడు చూశాడంట. నరుని ఆలోచనలు అనేకములు కానీ యెహోవా స్థిరపరిచేవాడు ఆయన.
మన కార్యాలు సఫలపరచబడాలి అంటే, కార్యాలు స్థిరపరచబడాలి అంటే, మనం ఆశించినవన్నీ కూడా మనం నెరవేర్చబడాలి అని అంటే, దేవుని చిత్తంలో దేవుణ్ణి అడిగి కనుక నువ్వు కొనసాగించగలిగితే, ప్రారంభించగలిగితే, మొదలు పెట్టగలిగితే ఖచ్చితంగా ఆయన దాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క ఆశీర్వాదము చేత నీవు నేను అడుగు ముందుకు వేయగలిగితే తప్పక మన కార్యాలు సఫలమవుతాయి. తప్పక మన కార్యాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. లేదనుకొని మన ఆలోచన ప్రకారంగా మనం ఏదో చేసుకుంటూ పోతా ఉంటే అది దేవుని చిత్తాన్ని ఏమాత్రం కూడా నెరవేర్చదు. పైపెచ్చు ఆయన ఆకాశం నుండి మన యొక్క ఆలోచనన్నింటినీ గమనించేవాడండి. ఇప్పుడు ఇంట్లో మా నాన్న ఉన్నాడు అనుకో, నేను వెళ్ళేటప్పుడు ఎక్కడికన్నా చెప్పకుండా వెళ్తే ఆయన చూస్తున్నాడు. నేను చెప్పకుండా వెళ్తుంటే ఆయన గమనించకుండా ఉంటాడా? ఇప్పుడు ఆకాశం నుండి భూమి తట్టు ఆయన తేరు చూసేటువంటి గొప్ప దేవుని కన్నులను మనం ఎలా కప్పి మనం ముందు కొనసాగించగలుగుతాం. ఆయన సమస్తాన్ని చూసేవాడు కదా. ఆయన ముందును ఆయన మన వెనకను చూసేటువంటి గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, ఆకాశంలోకి ఎక్కిపోదాం, అక్కడ ఆయన ఉన్నాడంట. 139వ కీర్తనలో భక్తుడు ఎరిగినటువంటి సత్యం, అక్కడ ఉన్నటువంటి మాట మనం ఆలోచన చేసినప్పుడు ఆయన స్వభావం ఎలాంటిది? యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను, నా పడకను నువ్వు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నువ్వు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మయుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోవదును? నేను ఒక ఆకాశమునికి ఎక్కినను, అక్కడ నీవు ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనినను, నీవు అక్కడనూ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములో నివసించినను, అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నీ కుడి చేయి నన్ను పట్టుకొనును. అంధకారము నన్ను మరుగు చేయును. నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండునని నేను అనుకుని ఎడల చీకటి అయినను నీకు చీకటి కాకపోవును. రాత్రి పగటి వలె నీకు వెలుగుగా ఉండును. చీకటియు వెలుగును. చాలండి. అంటే సమస్తము ఆయన కను దృష్టిలో ఉంది. కాకపోతే మనకు తెలియనటువంటి ఆలోచన ఏంటంటే, మనుషులు చూడనట్టుగా, మనుషులు కళ్ళు కప్పినట్టుగా దేవుని కళ్ళు కూడా కప్పుదామని చెప్పని ప్రయత్నం చేస్తూ ఉంటాం తెలియక. భక్తుడు తెలుసుకుని ఇప్పుడు అంటాడు, అయ్యా నీకు అన్నీ తెలుసయ్యా. ఒక సీసీ కెమెరా పెట్టి కనుక యజమాని కనుక లేడు అనుకోండి, సీసీ కెమెరా ఎంత వర్క్ చేస్తుంది? మనిషి ఉన్నా లేకపోయినా మొత్తం కూడా లోపల ప్రింట్ అయిపోద్ది. నువ్వేం చేసావు, అక్కడికి ఏ టైం వచ్చావు, ఏం చేసావు, మొత్తం కూడా దాంట్లో ఉండిద్ది. ఒక సీసీ కెమెరా నీవు చేసిన పనిని గుర్తించగలిగితే, సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నిన్ను నన్ను మళ్ళందరినీ కూడా గమనించగలనన్న వాస్తవము కొన్నిసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. అనుకున్నారు, వారు ఆశపడ్డారు, అయ్యో మేము ఆకాశమున కంటే గోపురాన్ని కట్టి మేము పేరు సంపాదించుకోవాలని ఆశపడ్డారు. దేవుడు తేరు చూసి అక్కడ ఒక మాట అంటాడు 8వ వచనంలో, అలాగు యెహోవా అక్కడ నుండి భూమి ఎందంతటా వారిని చెదరగొట్టిన కనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. చాలండి. అనుకున్నారంట ఆకాశముని కంటే గోపురం కట్టాలి, నేను అది చేయాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని చెప్పని వారికి ఊహకు అందినటువంటి ఆలోచనలన్నిటి ప్రకారంగా వారు అడుగు వేయడానికి ఇష్టపడ్డారండి. కానీ దేవుడు వారి యొక్క ఆలోచనలు నిర్వీర్యపరిచాడు. వారి ఆలోచనలన్నింటినీ కూడా వారు సఫలపరచలేదు. ఏమాత్రం కూడా అవి సాధ్యపడడానికి ఆయన అవకాశం ఇవ్వలేదు. నరుని ఆలోచనలు అనేకములు, యెహోవా తీర్మానమే స్థిరమంట. ఆయన నిర్ణయించాలి.
ఆయన అనుకోవాలి, యెహోవా పట్టణమును కాపాడిన యెడల దాని కావలు కాయువారు మేలుకుని ఉండుట వ్యర్థం. ఆయన కాపాడకపోతే మన మేలుకునే వారు ఎంత మేలుకొని ఉన్నా కూడా వ్యర్థమేనంట. యెహోవా ఇల్లు కట్టించిన యెడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మనం ఏ పని చేయాలన్నా, ఏది చేయాలని, తలపెట్టాలన్నా ఒక అడుగు ముందుకేయగలం, కానీ 4 అడుగులు ఆయన అవకాశం ఇస్తే 4 అడుగులు ముందుకేయగలుగుతాం. ఒకవేళ మన శక్తి కొందో, బలం కొందో ఒక్క అడుగు ముందుకేస్తే ఆ తర్వాత ముందుకు నడిపించగలిగినటువంటి దేవుని సహాయం మనకు లేకపోతే అది అర్ధంతరంగా ఆగిపోద్దండి. కాబట్టి దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నట్టు ఆలోచన ఏమిటంటే, తండ్రిని మహిమపరచాలన్న ఆలోచన కలిగి ఉండాలి. దేవునికి మహిమకరంగా ఒక అడుగు ముందుకు వేయగలిగితే దేవుడు ఘనంగా దాన్ని కొనసాగించడానికి ఇష్టపడతాడు. కాదు మనం మహిమ పొందాలి, మనమేదో గొప్పగా కనబడాలన్న ఆలోచనలో కనుక ఒక అడుగు ముందుకు వేసిన వారమైతే తప్పక ఆకాశం నుండి చూసేటువంటి దేవుడు మన కార్యాలను నిరర్ధకపరుస్తాడు, మన కార్యాలను సఫలపరచడు. కనుక దేవుని యొక్క కనుదృష్టిలో నీవు, నేను, మనం ఆయన మహిమార్థమై కొనసాగేటువంటి బిడ్డలమై ఉండాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న మాట ఏమిటంటే, ఏమని? యోహాను సువార్తలో మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడినండి. నా తండ్రి మహిమపరచబడి అంటే తండ్రికి మహిమకరంగా మన కార్యాలు, క్రియలు ఉండాలి. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటువంటి చక్కటి మాట ఏమిటనంటే, ఆదికాండం 4వ అధ్యాయములో, ఆదికాండం 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో ఇక్కడ ఒక మాట అంటాడు. ఆయన 7వ వచనంలో అంటాడు, నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అనెను. నువ్వు సత్క్రియ చేసిన ఎడల నీవు తల ఎత్తుకొనవా అని అంటున్నాడు. అంటే సత్క్రియలు అలాగే చెడ్డ క్రియలు సమస్తాన్ని గ్రహించేటువంటి వాడు దేవుడు. చేసేటువంటి మంచి పనిని కూడా ఆయన గమనిస్తాడు. కయ్యూను, హేబేలు అనబడేటువంటి 2 అన్నదమ్ములు ఉన్నారు. కయ్యూనేమో సంకుచితమైనటువంటి స్వభావంతో ఏదో ఒకటి చేద్దామని చెప్పనని నిర్లక్ష్యంగా తాను చేయాల్సిన పని, తనకు పండినటువంటి ధాన్యముల నుండి కొంత తీసుకొచ్చి ఇచ్చాడంట. హేబేలు అనబడేటువంటి వ్యక్తి, అతడు గొర్రెలు కాసేటువంటి వ్యక్తి కాబట్టి తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన దానిని తీసుకొని వచ్చి ప్రత్యేకంగా ఒక మంచి శ్రేష్టమైనది ఇవ్వాలన్న ఒక ఆలోచనతోటేమో హేబేలు తీసుకొచ్చి అర్పణగా అర్పించడానికి వస్తే దేవుడంట హేబేలు యొక్క అర్పణనేమో అంగీకరించి కయ్యూని యొక్క అర్పణనేమో అంగీకరించలేదు, తిరస్కరించాడు. ఇప్పుడు కయ్యూను మనసు చిన్నపుచ్చుకొని తలకాయ నేలకు మోపి బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు. ఇదిగో నా తమ్ముడు యొక్క అర్పణనేమో దేవుడు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదని చెప్పని మనసులో మదన పడుతున్నాడు. తన మనసంతా కూడా కకావికలమైపోయి మనసు తలకాయ ఉంచుకొని ఒక్కడే కూర్చొని దిగులుగా వేసారిపోతా ఉన్నాడు. దేవుడు తన తమ్ముడి హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు, కయ్యూని యొక్క అర్పణ ఏమో అంగీకరించాల. ఇప్పుడు కయ్యూని మనసు తెలుసుకున్న దేవుడు అంటున్న మాట ఏమిటనంటే, నీకు కోపమేలా, నీవు ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేసినలా అదండి. దేని కోరుకుంటున్నాడు దేవుడు? సత్క్రియ అంటే మంచి క్రియలు దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మంచి క్రియలు మనం చేసే పని ఎలాగ ఉండాలంటే దేవుని మహింపరిచేది అయి ఉండాలి. ఏదో ఒకటి చేసామని చెప్పనేది దేవుడు నచ్చడు. దేవుని మెప్పించాలి, దేవునికి నచ్చేటట్లుగా ఉండాలి అంటే నువ్వు చేసే పని శ్రేష్టమైనది అయి ఉండాలండి. ఒకవేళ మనుషుల దగ్గర ఏం పోరా అని చెప్పనని ఒకవేళ మనం వాడు బాధ చూసో కన్నీరు చూసో ఒకవేళ ఏదో సహాయం చేయించాము, కానీ దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, దేవునికి చేసేటప్పుడు హృదయపూర్వకంగా మనం చేసేటప్పుడు పని ఏదో ఒకటి అనేది కాదు. ఇదిగో ఇది నా దేవునికి చేయాలన్న ఆలోచన నీవు
కలిగి ఉండి చేయగలిగితే తప్పక అది దీవెనకరంగా మార్చబడుతుంది, అది ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. మన క్రియలు దేవుని మహిమపరుస్తాయి, దేవుని గణపరుస్తాయి. ఎందుకు? హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడంటే హేబేలు యొక్క అర్పణ, హేబేలు యొక్క క్రియలు దేవుని మహిమపరిచాయి. దేవుని మహిమపరిచినటువంటి హేబేలు యొక్క క్రియలను బట్టి దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించడానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. చాలండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషుల ఎదుట కూడా మన దేవుని మహిమపరిచేటువంటి వ్యక్తులుగా ఉండాలి అంటే మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవండి. మన క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి. ఒక మాట కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన మాట తీరు కావచ్చు, ఏది ఏమైనప్పటికీ మన మాటలే అనేకులను ఇంప్లిమెంట్ చేస్తాయి, అనేకులను ఆసక్తి చూపించేటట్లుగా చేయగలుగుతాయి. మన మాటలు కొన్నిసార్లు అక్కడ కూర్చున్నంతసేపు అరే కాసేపు మాట్లాడితే బాగుండే అని అనుకునేటట్టుగా మన మాటలు మనం ఆయన మహిమపరిచేటట్లుగా ఉండాలండి. అందుకే వాక్య సెలవిస్తున్నమాట, మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు. క్రియలు చాలా ప్రాముఖ్యం. మనం చేసే పని చాలా ప్రాముఖ్యం. మనం నడిచే నడవడిక చాలా ప్రాముఖ్యం. మనం చూసే చూపు చాలా ప్రాముఖ్యం. మనం మాట్లాడే ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనది. మన క్రియలు దేవుని మహిమపరిచేవై ఉండాలి, దేవుని గణపరిచేవై ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో 2వ రాజుల గ్రంథంలో ఒక మాట మనం ఆలోచన చేస్తే దేవుని మహిమపరిచినటువంటి ఒక వ్యక్తి తన క్రియల ద్వారా మనం అక్కడ చూడగలుగుతాం. 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనం. ఆహాబు, 1 రాజుల గ్రంథం 18వ అధ్యాయం 3వ వచనం. ఆహాబు తన గృహ నిర్వాహకుడగు ఓబద్యాను పిలిచెను. ఈ ఓబద్య యెహోవా యందు బాహు భయభక్తులు గలవాడు. యెజెబెలు యెహోవా ప్రవక్తలు నిర్మూలము చేయుచుండగా గుహలో 50 మందిని 100 దాచి అన్నపానములిచ్చి వారిని పోషించెను. చాలండి. ఎవరైనా ఈ ఓబద్య అనబడేటువంటి వ్యక్తి యెజెబెలు ఆహాబు దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి అండి. యెజెబెలు ఆహాబు వారి మనస్తత్వం పూర్తిగా విరుద్ధమైనటువంటి మనస్తత్వం. ఏలియాకు ఎదురుగా నిలబడినటువంటి వ్యక్తులు ఈ ఆహాబు, యెజెబెలు. మరి యజమానురాలు ఇద్దరు కూడా ఏలియాకు వ్యతిరేకంగా నిలబడి ఉంటే మరి ఏలియాను నడిపిస్తున్నటువంటి దేవుని అనుసరిస్తున్నటువంటి భక్తి పరులైనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, వారి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారందరినంట ఆహాబు చేసిన పని ఏంటో తెలుసా? ఆహాబు యెజెబెలు నడుస్తున్న మార్గంలో ఈ ఓబద్య నడవలేదు. ఓబద్య తన యజమానురాలకు విరుద్ధంగా నడుస్తున్నాడు. ఇతని యొక్క మనస్తత్వాన్ని దేవుడు ఇక్కడ రాయించినటువంటి మాట ఏమిటంటే, ఇదిగో ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఓబద్యాను పిలిపించెను. ఈ ఓబద్య యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. తన యజమానురాలు యెహోవా యందు భయభక్తులు లేని వ్యక్తులు, కానీ వాళ్ళ దగ్గర పని చేస్తూ ఏం చేస్తున్నాడంట? యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఓబద్యాన్ని మనం చూస్తాం. అంటే భక్తి లేని చోట భయభక్తులు కనపరుస్తున్నటువంటి ఓబద్యాన్ని మనం చూస్తున్నాం. అసలు అక్కడ భక్తి పరులు లేనటువంటి ప్రాంతంలో తన భయభక్తులను వ్యక్తపరుస్తూ ఇదిగో దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రవక్తలను
యాభై మంది మొత్తం 100 మందిని దాచిపెట్టి వారికి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాడంటండి. ఎంత మనసు కావాలండి, ఎంత ధైర్యం కావాలి. ఎవరికి? తన క్రియలు మహిమకరంగా మలుచుకున్నాడు. దేవునికి మహిమకరంగా తన క్రియలను మలుచుకున్నాడు. ఒకవేళ కనుక తన యజమానికే కనుక తన క్రియలు కనుక తెలిస్తే తప్పక తాను చనిపోతాడన్న విషయం తెలిసి కూడా మొత్తానికి 100 మందిని దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఓబద్య కాపాడి వారికి అన్నపానములు ఇచ్చి దేవుని మహిమపరిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, ఈ ఓబద్య అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడంటే, అనేకులకు దీవెనకరంగా ఉన్నాడు. యోబద్య యొక్క క్రియలు దేవుని మహిమపరుస్తూ ఉన్నాయండి, దేవుని ఘనపరుస్తూ ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక వ్యక్తిని మనం చూస్తే ఇక్కడ ఒక మాట మనం చూద్దాం. 132వ కీర్తన 2-5 వచనాలు. 132వ కీర్తన 2-5 వచనాలు. అమ్మా, అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట ఇచ్చి ఆ యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా, యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు, నా వాస స్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండ మంచం మీదకి ఎక్కను, నా కనులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కొనికిపాటు రానియను. చాలండి. దావీదు యొక్క తీర్మానము, దావీదు యొక్క నిర్ణయము, దావీదు యొక్క ఆలోచన దేవుని మహిమపరిచేదిగా కనబడతా ఉంది. దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు అభిషేకించి ఒక రాజ్యాధికారాన్ని దావీదు చేతిలో పెడితే, ఇప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చొని తనను గొప్ప చేసుకునేటువంటి ప్రయత్నం చేయకుండా ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? నేను దేవుని కోసం ఒక మందిరం కట్టాలండి, నేను బాగా ఉన్నటువంటి స్థానంలో నేను ఉండటం మాత్రమే కాదు, నా దేవుని యొక్క మందిరము గొప్పగా ఉండాలని ఆశపడి మందిరం కట్టాలన్న ఒక తపన తన మనసులో ఉంది. దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మన ఆలోచనలు దేవుని మహిమపరిచేవై ఉంటే, మన క్రియలు దేవుని మహిమపరిచేవై ఉంటే, ఇగో దావీదు యొక్క ఆలోచన, దావీదు యొక్క నిర్ణయము సమస్తాన్ని చూస్తూ ఉన్నటువంటి దేవుడు. దావీదు అంటున్నాడు, ఇదిగో నా దేవునికి నేను మందిరం కట్టే వరకు నా కనులకు కునుకుపాటు రానియను, నేను పరుండు మంచం మీదకి నేను ఎక్కను. ఇది దావీదు యొక్క తీర్మానం. దేవుని కోసం నేను ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన దావీదు మనసులో ఉంది కనుక దావీదు ఏమాత్రం కూడా తన సుఖ సౌఖ్యాలను కోరుకోలేదండి. తనకు అవకాశం ఉన్నప్పటికీ అవకాశాన్ని సైతం పక్కన పెట్టేసి తాను దేవుని కోసం నిలబడాలి, దేవుని పని చేయాలని ఒక ఆశ దావీదు హృదయంలో ఉందట. మరి దావీదును దేవుడు విడిచిపెట్టాడా అని మనం ఆలోచన చేస్తే 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట రాయబడింది. 2 సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. చాలండి. మన నిర్ణయాలు, మన క్రియలు దేవుని మహిమపరచగలిగినప్పుడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను, అతడు నన్ను ఘనపరుస్తున్నాడు గనక నేను అతన్ని ఘనపరుస్తాను. కనుక మనం ఏదైతే చేస్తామో తప్పక అంతకంటే గొప్పది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, ఒక అవకాశము, దేవుని మహిమపరిచేటువంటి ఒక అవకాశాన్ని దేవుడు ఇచ్చాడండి. దేవుని గణపరిచేటువంటి ఒక అవకాశాన్ని మనకిచ్చాడు. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును అని అంటున్నాడు. కనుక మనము బహుగా ఫలించగలిగితే తప్పక తండ్రి ఆనందించగలుగుతారు. ఎలా ఫలించాలి? మన క్రియల ద్వారా.
మనం ఆయనకు మహిమకరంగా ఉండాలండి. ఆయనకు నచ్చినట్లుగా ఉండాలి. మన క్రియలు ఆయన మెప్పించేటట్లుగా ఉండాలి. మన ప్రవర్తన ఆయన మెప్పించేటట్లుగా ఉండాలి. మన మాటలు ఆయన మెప్పించేటట్లుగా ఉండాలి. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా మనం ఉండగలిగినప్పుడు తప్పక తండ్రి మహిమపరచబడతాడు. తండ్రి మహిమపరచబడితే, తండ్రి కనుక ఆనందించగలిగితే నిన్ను బట్టి, ఇక్కడ రాయబడినటువంటి దావీదు జీవితంలో జరిగినటువంటి గొప్ప ఆశీర్వాదము, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. అతనికి తోడుగా ఉన్నాడంట దేవుడు. అంటే దావీదు వేసే ప్రతి అడుగు దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తున్నాడండి, దీవెనకరంగా మారుస్తున్నాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనమందరము కూడా గమనించాల్సిన సత్యం ఏంటంటే, నీవు దేవునికి మహిమకరంగా కొనసాగాలి. నువ్వు దేవునికి మహిమకరంగా నీవు కొనసాగగలిగినప్పుడు తప్పక దేవుడు నిన్ను కూడా గణపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన గణపరచగలిగితే ఆయన నిన్ను గణపరచాలని కోరుకుంటున్నాడండి. అబ్బే, మనం ఆయన చేసేది ఏమి ఉండదు, కానీ ఆయన మాత్రం మనల్ని హెచ్చించాలి. ఆయనే అంటే వన్ సైడేనా, రెండు పక్కలు ఉండదా? ఎవరైనా ఒక ఇంటికి కనుక నువ్వు వెళ్ళావు అనుకో, వాళ్ళు నీ ఇంటికి వస్తారండి. ఆ ఇంటికి అసలు నువ్వు బావు, వాళ్ళే రావాలంటే ఎన్ని రోజులు వస్తారు? పొద్దుగూకులు నేనే పోవాలా, వాడు రాకూడదా అని చెప్పానని. అంటే మనుషుల దగ్గర ఉన్నటువంటి మనమే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకునేటువంటి ద్వారాన్ని మనం కనబడతా ఉన్నప్పుడు, పరలోకమందున్నటువంటి దేవుడు నీకోసం ఈ భూలోకమునకు ఒక మనిషిగా ఈ భూలోకానికి వచ్చాడండి. ఈ దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుడైన పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివానికి నశింపక నిత్యజీవం ఇచ్చుటకు ఆయనను మనకు అనుగ్రహించాడండి. అంటే తండ్రి తన కుమారుడిని యేసుక్రీస్తునే మన కోసం పంపిస్తే, మనం కూడా అక్కడికి వెళ్ళాలన్న తపన, అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన నీవు నేను కలిగి ఉన్న వారమైతే తప్పక మనము ఆయనకు మహిమకరంగా జీవిస్తాం. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను మనం బహుగా ఫలించాలి. మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా, మన నడవడికల ద్వారా దేవునికి మహిమకరంగా ఉండగలిగినప్పుడు దేవుడు నిన్ను ఘనమైనటువంటి వ్యక్తిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. పాట పాడుతుండగా కానుకలు